నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టిందని, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలిగించున్నవి. నీ శాసనములు శాశ్వతమైనవి అలా వాణి అట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను కైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెడుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుపుతున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారుతమకే మొరపెట్టుకుని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాక మునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా, నీ వాక్య రుజువులను బట్టి నన్ను బట్టి. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారును నా యొద్దకు సమీపించుచున్నారు. ఆమె ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే 119వ కీర్తన 141వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు? అల్పుడు, అందరిలో అల్పుడు అన్నట్టు. అందరూ నిరాకరించినారన్నట్టు. తల్లి నిరాకరించింది, తండ్రి నిరాకరించాడు, భార్య నిరాకరించింది, పిల్లలు నిరాకరించాడు. ఒంటరిగా ఉన్నాడు అన్నట్టు ఆయన. ఆయనను నీ ఉపదేశములను నేను మరవను అంటున్నాడు. ఉపదేశములు ఆయన మరవడు. ఈ యొక్క సందర్భంలో మనము కూడా ఉపదేశములు అని అంటే ఉపదేశములు అంటే ప్రిసెప్ట్స్ అన్నట్టు. ప్రిసెప్ట్స్ అని అంటే ఈ యొక్క ఉపదేశములు. ప్రిసెప్ట్స్ అని అంటే పెక్కీడ్ అని అంటారు. పిక్కీడ్ 21 సార్లు ఈ యొక్క 119వ కీర్తనలో ఉన్నది. 101 ఏమంటారు అన్నట్టు పిక్కీడ్ అని ఈ యొక్క హెబ్రీ భాషలో అంటారు. ఉపదేశములు, ప్రిసెప్ట్స్. నీ శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రం, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని అంటే ఆయనను ధరించుకోవడం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఆయనను ధరించుకున్నప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన ఒక దగ్గరుండి మనం ఒక దగ్గరుంటే మనం నీతిమంతులం ఎట్లయితాం? రైచియస్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్లో. దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారు అంటే సాదిక్ అని అంటారు అన్నట్టు. సాదిక్ అని అంటే నీతి. ఆయన నీతి శాశ్వతమైనది అంటే ఎప్పటికీ ఉండేది అన్నట్టు. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. దై లా ఈజ్ ట్రూత్. తోరా అని అంటారు అన్నట్టు. తోరా ఏంటిది అన్నట్టు? సత్యమైనది. అది సత్యము. ఈ యొక్క 17వ యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏం తెలియజేస్తుంది? 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇక్కడ ఏమంటుంది? నీ వాక్యమే సత్యం అంటుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఈ వాక్యమే సత్యం. వాక్యం ఏంటిదంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అంటే ఏంటిది? ధర్మశాస్త్రం అంటే తోరా అని హిబ్రూ భాషలో అంటారు అన్నట్టు. ఇంగ్లీష్లో ది లా అని అంటారు. ఈ యొక్క గ్రీక్ భాషలో ఏమంటారు? పెంటెటూక్ అంటారు అన్నట్టు. అది సత్యము, సత్యమైనది.
పంచకాండాలు సత్యమైనవి. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం సత్యమైనవి అన్నట్టు. తోరా శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అల్పుడను కదా ఆయన కీర్తనకారుడు, నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. శ్రమ ఎప్పుడు కలుగుతుంటుంది మనకు, వేదన ఎప్పుడు కలుగుతుంటుంది. శ్రమ ఏంటిది, వేదన ఏంటిది? వేదన అంటే మనం అయ్యో ఎట్లా అని అంటాం అన్నట్టు. వేదన నొచ్చుకుంటాను. పని చేయడం వల్ల శ్రమ కలుగుతుంది. ఈ మెంటల్గా వేదన కలుగుతుంది. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి ధర్మశాస్త్రంలో? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటిదమ్మా? ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం ఉన్నాయి ధర్మశాస్త్రం అంటారు. ఈ బైబిల్ అంతటి కాదు, బైబిల్ అంతా ధర్మశాస్త్రాన్ని అన్నారు. తోరా అంటారు నన్ను ఈ యొక్క హెబ్రీ భాషలో తోరా అంటారు అన్నట్టు. హెబ్రీ భాష మనం నేర్చుకుంటేనే మనకు చాలా సంతోషం అన్నట్టు. హెబ్రీ భాషలో చాలా సంతోషం ఉన్నది. హెబ్రీ భాషలో ఆజ్ఞలు ఏమంటారు అంటే మిట్స్వా అని అంటారు అన్నట్టు. ఈ యొక్క 119వ కీర్తనలో 27 సార్లు ఉన్నది మిట్స్వా అని. మిట్స్వా అంటే ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతములైనవి. శాసనములు అంటే ఏంటిది? టెస్ట్ మనీస్. అది ఈ యొక్క ఎబ్రి భాషలో ఏమంటారు అంటే ఏడా అని అంటారు అన్నట్టు. ఏడా, ఈ శాసనములు ఏడా అని అంటారు అన్నట్టు. 13 సార్లు ఈ యొక్క 119వ కీర్తనలో 13 సార్లు రాయబడినది. నీ శాసనములు శాశ్వతమైనవి. ఈ శాసనములు ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క నిబంధన మందసపు పెట్టే ఎదుటనే శాసనాలు ఉంటాయి. నీ శాశ్వతమైనవి, నీతిగలవి అవి ఏంటి అన్నట్టు? రైచస్. నేను బ్రతుకున్నట్లు అవి నాకు తెలివి దయచేయము. మనము బ్రతకాలనంటే తెలివి కావాలి, దయచేయము అని అంటున్నాడు కీర్తనకారుడు. యాహ్వా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. కట్టడలు అంటే ఏంటిది అనుకుంటున్నావు? కట్టడలు స్టాచ్యూస్ అంటారు అన్నట్టు. స్టాచ్యూస్ అని కోక్ అని అంటారు అన్నట్టు. కోక్ హీబ్రూ భాషలో కోక్ అంటారు. కోక్ అనేది ఈ యొక్క 119వ కీర్తనలో 21 సార్లు రాయబడినది. ఆయన కట్టడ నియమించిండు. ఆకాశానికి కట్టడ నియమించిండు. ఆకాశ కట్టడ, భూమికి కట్టడ నియమించిండు, గ్రహాలకు కట్టడ నియమించిండు. ఏ గ్రహము ఎక్కడ ఉండాలి అనేది నియమించిండు. సూర్యునికి కట్టడ నియమించిండు, చంద్రునికి కట్టడ నియమించిండు, భూమికి కట్టడ నియమించిండు. ఎప్పుడు ఏ కక్షలో ఏవి తిరగాలో అవి తిరగాలి. ఆ కట్టడలు గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో. ఈయన ఏమంటున్నాడు? ఆ కట్టడలు నాకు బోధించిన ఆయన నాకు ఉత్తరమేమో. కట్టడలు ఎట్లా నడుచుకోవాలి, కట్టడ తండ్రి ఎదుట నేను ఎట్లా నడుచుకోవాలి, తల్లి ఎదుట నేను ఎట్లా నడుచుకోవాలి, పిల్లల ఎదుట నేను ఎట్లా నడుచుకోవాలి, భార్య ఎదుట ఎట్లా నడుచుకోవాలి, నాకు కట్టడలు నేర్పము అని అంటున్నాడు. ఉత్తరమేమో అంటున్నాడు. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. రక్షణ అనేది ఒకసారి రాదది. ఈ బాప్టిజం తీసుకుంటే రక్షణ అని అంటారు, కానీ చాలా తప్పు. అది చాలా తప్పు. ప్రతిరోజు రక్షణ కొరకు మనం వేడుకోవాలి. నేను బాప్టిజం తీసుకున్నా, ఎప్పుడో తీసుకున్నా, నేను రక్షింపబడ్డా అనేది కాదు. ఇప్పుడు నీకైనా పోవచ్చు, నాకైనా పోవచ్చు, నీకైనా పోవచ్చు, ఎవరికైనా రక్షణ పోవచ్చు. అందుకోసమే మనం దేవునికి నాకు రక్షణ రక్షింపము అని మనం
రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానమందు అదే లేపదే పునరుద్ధానం. ఈ తప్పు చేసిన వాళ్ళు ఏ పునరుద్ధానికి వెళ్తారు? ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం పునరుద్ధానానికి వెళ్తారన్నట్టు. ఏ పునరుద్ధానము? 5వ అధ్యాయంలో ఇరవై 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం. మేలు చేస్తే జీవ పునరుద్ధానం, చేసిన వారికి తీర్పు పునరుద్ధానం. నమస్తే. ఇప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, జీవానికి వెళ్ళిపోతారు, దేవునితో కలిసిపోతారు. కీడు చేసిన వారు తీర్పుకు పోతారు. తీర్పు అని అంటే ఏంటిదంటే ధవల సింహాసనమునకు తీర్పుకు వెళ్తారు అన్నట్టు. ధవల సింహాసనం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నది ధవల సింహాసనం. ధవల సింహాసనం మనం వెళ్ళము. రక్షింపబడిన వారు వెళ్ళరు, రక్షింపబడని లేని వారు వెళ్తారు. కీడు చేసిన వారే అక్కడికి వెళ్తారు, తీర్పుకు వెళ్తారు. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనంలో చొప్పున నన్ను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని. మనం ఏం చేస్తామనంటే తెల్లవారకు మునిపే మొరపెడతాం దేవుని సన్నిధికి. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవునికి మొరపెడతారు. తెల్లవారు మునిపే మొరపెడతారు అన్నట్టు. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ మాటలు అంటే వాక్యము, మాటలు అంటే వాక్యము. వాక్యం అంటే యేసు ప్రభువే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా ఎక్కడ నిలిచింది? మన మధ్యలో నిలిచింది. అది వాక్యం అన్నట్టు. ఆ మాట మీద నేను ఆశ పెట్టుకు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవా నీవినే ఆశ పెట్టుకున్నాను, యేసు ప్రభువు మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాను. అప్పుడు యేసు ప్రభు ఇంకా బయలు వెళ్ళలే. ఈ కీర్తన రాసినప్పుడు యేసు ప్రభు పుట్టలేదు, అందుకోసమే మాట అంటున్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుంటుంది. ఎంత కీర్తనకారుడు వాక్యము విషయమే ఎంత అంటున్నాడు. నీ వాక్యము అంటే ఏంటిది? యేసు ప్రభువే. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించాలి. మనం పఠించడం కాదు. పఠించడం అంటే చదవడం, ధ్యానించడం అంటే ఏంటి? అది నెవరు వేసుకొని అది ఎక్కడెక్కడున్నది అనేది అవన్నీ పుస్తకాలన్నీ తీసి చదవాలి. పుస్తకాలు చదవాలి, వాక్యము చదవాలి, ధ్యానించాలి. మనం నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకోదును అని అంటున్నాడు. నీ కృపను బట్టి. కృప ఏంటంటే ఇది కృప హెస్డ్ అని అంటారు అన్నట్టు హీబ్రూ భాషలో కృపను. హెస్డ్. యూదులు ఏమంటారు అంటే కెస్డ్ అని అంటారు అన్నట్టు. కెస్డ్. నీ కృపను బట్టి నా మొర ఆలకింపు. మొరను ఆలకించాలంటే దేవుడు తన కృపనే ధరించుకోవాలి. కృప ధరించుకోకుంటే అందరూ నశించిపోతారు. దేవుడు తన కృపను ముందు పెట్టుకొని మనల్ని చూస్తాడు. మనల్ని చూసినప్పుడు మనము రక్షింపబడతాము. కానీ ఆయన కృప తీసేస్తే ఎవ్వరు రక్షింపబడరు, అందరూ భస్మమైపోతారు. యెహోవా నీ వాక్య వీధులను బట్టి నన్ను బ్రతికించాలి. వాక్య వీధులను బట్టి బ్రతికించాలి. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నీ వద్దకు సమీపించుచున్నాను. చాలా ఘోరం అన్నట్టు. మన స్నేహితులు ఎవరంటే దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారు నా యొద్దకు సమీపించి. చాలా ఘోరమైనది ఇది. దుష్కార్యములు చేయవారు. దుష్కార్యములు అంటే అన్ని విధాలుగా. దుష్కార్యం అంటే వ్యభిచారం చేస్తారు, దుష్కార్యం అంటే వ్యసనాలు, దుష్కార్యం అంటే ఈ గుట్కాలు తినేవారు, దుష్కార్యం అంటే బీడీలు తాగేవారు,
దుష్కార్యం అంటే ఈ వ్యభిచారం చేసేవారు, నీ ధర్మశాస్త్రము త్రోసివేస్తారన్నాడు. ధర్మశాస్త్రం నాకు వద్దని. ధర్మశాస్త్రం అంటే ఏంటిదమ్మా? ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, దాన్నే ధర్మశాస్త్రం అంటారు. వేరేదేం కాదు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ది లా అని అంటారు. గ్రీక్ భాషలో పెంటటూక్ అని అంటారు. ఈ యొక్క హెబ్రీ భాషలో తోరా అని అంటారు అన్నమాట. తోరా, దాన్ని తోరా లేని మనుషులని అంటారు అన్నట్టు. అక్రమము చేయవాళ్ళన్న యుద్ధ నుండి తొలగుడి అని అంటే ఎవరన్నా అక్రమం అంటే ఏంటిది? ఈ తోరా లేని ప్రజలే, ఈ ధర్మశాస్త్రం లేని ప్రజలే. అక్రమము చేయవారులారా. అక్రమము అని అంటే ఈ అక్రమం కాదు, తోరా లేని ప్రజలారా అన్నట్టు. అంటే ధర్మశాస్త్రం లేని ప్రజలు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.